వడ్డెర రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు వచ్చిన మన ముఖ్యంగా బ్లూ ఇండియా పార్టీ తాను ఒక పార్టీ అయి ఉండి ఈ పార్టీని స్వాగతిస్తూ సాధారణంగా ఇక్కడికి వచ్చిన బొంగు ప్రసాదనకు ముందుగా ఉద్యమ బృందాలు వాళ్ళ ముందుగా తర్వాత ఈ సభాధ్యక్షత వహిస్తున్న ఎల్లన్న గత 10-12 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న దగ్గర ఉన్న మేము కలుసుకునే సందర్భాలు చాలా తక్కువ, కానీ ఇవాళ అత్యంత ఆత్మీయులను మమ్మల్ని తయారు చేసింది ఈ సిద్ధాంతం. కాబట్టి మన ఎల్లన్న తర్వాత చెల్లెలు రమ్య పరిచయం ఒక మిత్రుడు మాది రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షుడితో పరిచయం అయింది తిరుపతనతో. కానీ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉండే వాళ్ళు ఉద్యమాలు చేస్తారా ఏమో మరి, సరే రాని మరి ఏం చేస్తాం అనుకున్నాం. కానీ వచ్చిన రోజు నుంచి వాటి వరకు ఒక ఆడబిడ్డలా కాకుండా ఆడ పులిలాగా వాటి వరకు అట్లనే నా తమ్ముడు దుబ్బకోటి ఆంజనేయులు గుజరాజ్ తను చిన్నప్పటి నుంచి విప్లవోద్యమంలో భాగంగా, తర్వాత మా నరహరన్న నిరాహార దీక్షలు అడుగడుగున నాకు వెంట ఉండి ఇలా మా రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసి, అట్లనే మా సత్యం భాయ్ మల్లేష్ అన్న సత్యం రజక రాజ్యాధికార పార్టీని నేను ఏర్పాటు చేస్తానని ఆ ఏర్పాట్లలో ఉన్నాడు. మనం ఏర్పాటు అయినాకనే కాదు, ఏర్పాటు ముందు కూడా మనం అధ్యక్షుడిగా అనుకుంటున్నాం. మనకేమి అది 21 నాడే పేరు పట్టాలని ఏం లేదు, ముందు నుంచే పేరు అనుకుంటాం. కాబట్టి రజక రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత తమ్ముడు రాజు యాదవ్, మేము కూడా యాదవ్ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసుకుంటామని తను ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాత సుదీర్ఘకాలం ఒకటే దళంలా నాతో పాటు మధ్యలో తుపాకులు పెట్టుకొని పడుకున్నాం. మా రామచంద్ర అన్న భూపతి కొంత వయసులో నాకంటే ఒక ఏడాది ఎక్కువ కూడా అయ్యుండి కూడా వేరు గ్రూపులుగా నేను వీరన్న వైపు వచ్చి తను రాజన్న వైపు పోయి మళ్ళీ ఇవాళ మా రాజ్యాధికార పార్టీ ఏం ఒప్పుకుంటాడో లేదు, అసలే రాజన్న వైపు ఒప్పుకుంటాడో లేదు అనే పరిస్థితి నుంచి ఇవాళ మా రాజ్యాధికార పార్టీని నేను నడిపిస్తా అని ముందుకొచ్చిండు మా అన్న. తర్వాత అన్న రామచంద్ర తర్వాత మన అన్న కుమారన్న కూడా నేను రిటైర్ అయినా ఇంటి కాంచి కదరా అని చెప్పేసి ఆయన అంటాడు. మన అరారన్న ఆయన పేరు తీస్తేనే పుస్సు కస్త అంటాడు, వాడి ఇంటి కాంచి కాదన్నాడు, వాడిని పనికి వస్తాడు. అంటే ఆ పనికి వచ్చేటట్టు చేయగలిగిన ఈ సిద్ధాంతం ఇవాళ కుమారుని కూడా తీసుకొచ్చింది. తను నెలకు 1000 రూపాయలు దీనికోసం తనకు వచ్చే పెన్షన్లకి వెళ్ళి కుడిస్తాని తను కుమార్ మాది రాజ్యాధికార పార్టీ మిగతా సోదరులందరికీ కూడా అందరికీ పేరు ముఖ్యంగా ఇక్కడ పరిచయం అయింది గుర్త మా వెంకటస్వామి బాయ్తో పాటు మా అలెగ్జాండర్ బాయ్ ఎంతో సంఘర్షణలు చర్చలు చేస్తూ ఇవాళ ఇంతకాలం నుంచి నాతో పాటు మీ అందరితో పాటు మన ఎల్లన్న గండిమేసమ్మ గారి నాన్న ఛాయ్ పోస్తాడు, ఛాయ్ కూడా రాబోతుంది. కాబట్టి మీ అందరూ కూడా పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తుంది. మిత్రులారా, ఇవాళ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సందర్భం వడ్డెర రాజ్యాధికార పార్టీ గురించి 2 నిమిషాలు మాట్లాడుకొని అసలు కుల రాజ్యాధికార పార్టీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే పోయినామా వచ్చినామా ఇంతకుముందు సపోర్ట్ కొట్టుకొని వెళ్ళిపోయినామా కాదు. మన బొంగు ప్రసాదన్న వచ్చి దాదాపు నాకు 95% భారాన్ని తగ్గించింది. ఒక్కరినే చెప్పడం చాలా కష్టమైపోతుంది. మాకు వీరన్నలు అయినప్పుడు కూడా వీరన్న చాలా గొప్ప వక్త అయి ఉండి లక్షల మందిని మెయింటైన్ చేయగలిగి ఉండి కూడా సమావేశాలలో ఊసాంబశివరావే క్లాసులు ఇచ్చే పరిస్థితి ఉండేది అనమాట. అట్లాంటి నేపథ్యంలో నాకు ఒక ఊసాంబశివరావు గారు ఇవాళ దొరికినట్టు అయింది. కనుక మిత్రులారా, మొదటి అంశం ఏంటంటే ఇవాళ మా వడ్డెర రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం. ఇంత చిన్న సమావేశం, ఈ చిన్న స్కూల్లో, ఈ జగద్గిరి గుట్టలో మనం ఏర్పాటు చేసి అసలు పార్టీ అంటే మామూలు విషయమా, ఈ దేశాన్ని కొట్టగలుగుతామా అనేది సందేహం కావచ్చు. సోదరులు దుబ్బకోటి ఆంజనేయులకు సొంత ఊరులు, మన అన్నకు బంధువర్గం ఎల్లన్నకు, కాబట్టి ఇంకా వీళ్ళు పిలుస్తున్నారు కాబట్టి కర్మగాలి ఇక పోకుండా వీళ్ళు బాధపడతారని చెప్పేసి మీరు ఇక్కడికి రావచ్చు. కానీ మనం ఇవాళ
ఈ దేశ చరిత్రను సమూలంగా మార్చివేయగలిగిన శక్తిగా మనం మారుతున్నాం. ఇది ఒక చారిత్రక సమావేశంగా మిగులుతుంది అనేది మీ జీవితంలో మిత్రులారా. ఎందుకంటే ఇవాళ కుల పార్టీలు పెట్టాలనేది ఒక్క చిన్న అనుభవం, ఒక్క చిన్న ఐడియా, ఒక్క రోజుతో వచ్చిన ఆలోచన కాదు. ఒక జీవిత కాలం పాటు నా శరీరాన్ని, మనస్సుని, అవమానాలు, అనేకమైన అంశాలు కట్ చేసుకుంటే చితికిపోయి ఇవాళ అనారోగ్య సమస్యలు కూడా తెచ్చుకొని మనం ఇవాళ సాధించుకున్నాం. మన ప్రయోగాలు ఉచితంగా పోలేదు, మన పరిశోధన ఉచితంగా పోలేదు, మన కష్టం వృధా పోలేదు. వీరన్న మా రోజు వీరన్న ఇంతకుముందు రామచంద్ర అన్న చెప్పిండు, మేమంతా కలిసి పని చేసినాం ఉమ్మడి జనశక్తిలో, అంటే చంద్రపుల్లారెడ్డి అనే నక్సలైట్ గ్రూప్లో కలిసి పని చేసినాం. ఆ తర్వాత వీరన్న వర్గంగా నేను, రాజన్న వర్గంగా నేను ఒక పక్కన పడుకునే వాళ్ళం. నేను అటువైపోయినా అన్న ఆ ప్రేమతోటి, రాజన్న మీద ప్రేమతోటి ఆయన అటువైనా ఆయన పానం ఇటే ఉండే, నేను ఎట్లాగో ఇటే ఉన్నా కాబట్టి ఇటు ఉన్నాం. మేము మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన అట్టడుగు కుల సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జనశక్తిలో మేము వీరన్న నాయకత్వంలో చర్చ ప్రారంభించిన తర్వాత మాదిగ దండోరా వచ్చింది, మాల మహానాడు వచ్చింది, గొల్లగుర్మ డోల్ దెబ్బ వచ్చింది, చాకిరేవు దెబ్బ వచ్చింది. చివరిగా ఇంకొక 6 నెలలకు సంవత్సరానికి వీరన్న చనిపోతుండగా గన్ను దెబ్బ మీద కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. ఆ గన్ను దెబ్బ ఇవాళ ఆనాడు సంఘం అయితే ఇవాళ మనం పార్టీగా ఆవిర్భవించుకుంటున్నాం. ఆ గన్ను దెబ్బ ఆ చర్చించుకున్న రోజు వీరన్న కొండలు పగలేసినం, తర్వాత బండలను పిండినం. ఈ శ్రమజీవులు ఒకనాడు రాజులు, ఒడియా రాజులు రాజ్యాలు నేలిండ్రు. ఇవాళ తెలంగాణలో తక్కువ సంఖ్యలో చాలా బీసీలలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఎక్కువ సంఖ్యలో ఉన్న వారికి రాజకీయ ప్రాతినిధ్యం లేదు. కాబట్టి వీళ్ళకి గన్ను దెబ్బ పెట్టాలి. ఆ గన్ను దెబ్బ ఎవరు కొడతారు? ఒక స్త్రీ కొడుతుంది. ఆ స్త్రీ నాయకత్వంలోనే ఇవాళ మనం ఈ పార్టీ ఏర్పాటు చేసుకుంటాం. మిగతా కులాలలో స్త్రీలు కొంత బలహీనంగా, సున్నితంగా ఉండొచ్చు, కానీ వడ్డెలలో స్త్రీ పురుషుడు భేదం లేదు. గన్ను కొడుతూనే ఉంటుంది. ఎర్రటి ఎండలో బండ మీద మళ్ళింత మంట పెట్టి దాన్ని పగల కొడతారు వడ్డెర స్త్రీ పురుషుడు. అదే సమయంలో దాన్ని ఏడ తొలి పెడితే బండ పగులుతుంది, కొండ పగులుతుంది అని దాన్ని తడిమి చూస్తారు. ఇవాళ మనువాదం అనేది కూడా అట్లాంటి కొండనే, ఆ కొండను కొట్టడానికి ఇవాళ వడ్డెరి మహిళనే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్, నువ్వు అవసరం అనుకున్నాం, అట్లా వచ్చింది, తను నిలబడుతున్నందుకు రమ్యకు ఉద్యమాభివందనాలు. ఇదే మామూలు విషయం కాదు. సో మిత్రులారా, ఇట్లా కుల సంఘాలు మేము పెట్టినప్పుడు